జగిత్యాల పట్టణంలోని 3, 4 వార్డుల్లో గురువారం సాయంత్రం మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలకు చూపిస్తూ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని 3, 4 వార్డుల్లో 1000 మందికి 2000 చొప్పున ఆసరా పెన్షన్ అందుతున్నాయని, 2 వార్డుల్లో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 170 మంది లబ్ధి పొందారని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ చైర్మన్ గోలి శ్రీనివాస్తో పాటు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని పరిచయం వేరే వాళ్ళు పరిచయం చేసిన ఇంకో ఫోటో ఆయా చాక మీరు మంచిగా అన్న సంచార దగ్గర పట్టుకోలేదు. వాళ్ళు ఇప్పుడు ఇస్తా ఉన్నాం. సంక్షేమం అయితే మాట్లాడతారు. రేషన్ చెప్తున్నారంటే ఆ రేషన్ కార్డు పరిమితంగా ఉండే రేషన్ బియ్యం మీరు ఎంతమంది ఉందన్న ఇట్లా మంచిగా 4 కిలోలే 20 కిలోలే క్యాప్ అయితే ఈరోజు మేము 6 కిలోలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది ఉన్నా సరే ఇంకా 10 మంది ఉన్నా ఇస్తా ఉన్నాం. అది ఎంత పరిమాణంలో ఉంది. దళిత బంధు ప్రపంచంలో డైరెక్ట్ 10 lakhs అక్కడ ఇచ్చారు జరిగే అన్న జరుగుతుంది. ఎంతమంది ఉన్నా సరే ఇంకా 10 మంది ఉన్నా ఇస్తా ఉన్నాం. అది ఎంత ప్రజలలో ఉంది. ఇది సంక్షేమంలో మీకు మాకున్న తేడా. దళిత బంధు అధ్యక్ష ఇవాళ ఊళ్ళో కూడా చింతకాని మండలాన్ని శాచురేషన్ మోడ్లో తీసుకొని 100% కంప్లీట్ చేసిన అధ్యక్ష. 5వ 10 మిగిలిన వాళ్ళని కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకో మండలం కూడా తీసుకోబోతా ఉన్నాను. ఇంకో 5-6 మండలాలు కూడా శాచురేషన్ మోడ్లో తీసుకొని దాన్ని స్పీడ్గా చేసేటువంటి ప్రయత్నం కూడా. ముఖ్యంగా ఈ రోజు వచ్చిన కారణం ఇవాళ రేపు ఎలక్షన్ లేవు. ఇంకా దగ్గర ఓట్ల డేట్ రావాలంటే ఇంకా 4 నెలలు ఉంటుంది. పోయినసారి చూస్తే December 8. కానీ మనం ఎప్పుడు వస్తూనే ఉన్నాం. కొత్త కమిషనర్ గారు వచ్చారు, అధికారులు ఉన్నారు. మళ్ళొక్కసారి కూడా వచ్చి చూసిపోయి మంచి చేయడం ఉంటే ఇంకా కూడా సమయం ఉన్నది, చేద్దాం. ఏదైనా ఏ ఊరైనా ఒకటేసారి అన్ని కావు. మరి వాళ్ళు ఇవాళ చాలా మంది బీదాలలో ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. దాదాపు 115 మందికి ఈ వార్డులో డబ్బులు పెట్టిన ఇళ్ళు వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు. మనకు మొత్తం దాదాపు 90% పేద ప్రజలు బలైన వర్గాలు మైనార్టీ వాళ్ళకి ఉన్నాయి. 90 కాదు 90% అందులో 120% మన ముస్లిం సోదరులకు కూడా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం కూడా ఏనాడు ఏ కుటుంబానికి ఒక పెళ్లి చేస్తే 10 రూపాయలు ఇచ్చినా లేవు. शादी करे तो 4 रुपए 150 वाले दिए, आगे शिव कुमार आगे जाते मगर 4 रुपए नहीं देते। ये सरकार शादी मुबारक के नाम पे 1 लाख रुपए कल्याण लक्ष्मी పేరు మీద
₹1,00,000 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చెప్తా ఉన్నాం. ఏమిటో నీకు వచ్చిందా? ఈ అమ్మాలకు వచ్చిందా? చూసిందా ఆ ముఖంలో ఉన్న ఆనందం? ఇలా ఇంతకుముందు వచ్చినప్పుడు సంటి బిడ్డలు పట్టుకోక ఆ చెల్లున్నది నా బిడ్డ అవసరం కోసం నేను తాతరైనా ఏదైంది ప్రస్తుతం నేను అడిగితే సర్కార్ దాకా లేదని చెప్పారు. సూట్ కేసు నిండా బట్టలు వచ్చినాయని చెప్పి కేసీఆర్ కి వచ్చిందని సంతోషంగా చెప్తున్నారు. అంతకుముందు ఏదన్నా ఈ పరిస్థితి అడుగుతా ఉన్నా. నిన్న రాత్రి ఒక ముస్లిం పెద్ద మనిషి నాకు బాగా పరిచయం ఉండే కరోనా అప్పుడు చనిపోయింది. మా సాదిక్ భాయ్ వాళ్ళ తమ్ముని కదా యాక్సిడెంట్ అయితే సర్కార్ దాకా పోతే సిటీ స్కాన్ చేసి మంచిగా చేసి మందులు పెట్టి పంపించేశారు. అంతకుముందు అయితే ఇక ప్రైవేట్ లో పోతే ఇక ఎన్ని కథలో ఎన్ని ఖర్చులో మెరుగు भी ప్రైవేట్ స్కానింగ్ में मगर मैं सरकार दवाखाना जाबोता నాకు కూడా ప్రైవేట్ స్కానింగ్ దాంట్లో పోతున్నానమ్మా సీనియర్ డాక్టర్ కానీ మీ అందరినీ కోరుతున్నా ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలి. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళు అది ఉర్దూ మీడియం కావచ్చు తెలుగు మీడియం కావచ్చు మీ భాషను మాతృభాషను మరవకుండా తెలుగును మరవకుండా ఇంగ్లీష్ ను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. उर्दू जो मादरी जुबान है वो एक पेज पे अंग्रेजी पेज पे क्यों बोले तो ग्लोबलाइजेशन हो गया ప్రపంచీకరణ అయింది. దేశ విదేశాలు పోయేస్తున్నారు. మా రాబోయే పోయి ప్రపంచం తిరిగి ఇంగ్లీష్ రావాలి మరి इसीलिए इधर उर्दू उधर इंग्लिश दो भी पढ़ा रही है सरकार. कितना बड़ा सोच रहे केसीआर साहब एक बात आप सोचिए. टीवी लगाया था बस रोज गालियां देना रोज छिड़ना एक बार उनको बोलते हैं एक बार हमारे को बोलते हैं. तो कोई भी कुछ भी बोले तो खिदमत करने के लिए हम सरकार में आए खिदमत करते ही रहेगा. ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా అమ్మలు అక్కలు చెల్లెలు ఎప్పుడు వచ్చినా కానీ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఎన్నోసార్లు వచ్చినాం. సమస్యలు అనేవి ఎప్పటికి ఉంటాయి. ఒకసారి అయిపోయిందియా ఎప్పటికి ఉంటాయి. మన ఇంట్లో ఎప్పటికైనా అయిపోతాయా? ఇవాళ అయిపోతే రేపు ఇంకోటి వెళ్తుంది. అట్లనే ప్రజా సమస్యలు ఇప్పుడు ఉంటాయి. ఒక్కటొక్కటి తప్పకుండా వేసుకుంటూ పోతాం. కానీ ఏది ఏమైనా గతంకు ఈనాటికి చాలా తేడా ఉంది. ఈ టైపు కరెంట్ ఉంటుందా? గ్యారెంటీ ఉండదా? ఇవాళ చూడు బరాబర్ కరెంట్ వచ్చింది. దురదృష్టవశాత్తు 6 నెలల చుక్క వాన వల్లే पानी नहीं गिरा मगर एक पानी में भी पानी नहीं सूख गए. जब केसीआर साहब कालेश्वरम ప్రాజెక్ట్ కట్టి వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి అందరూ నీళ్లు పడమటికెళ్ళి తూర్పుకి వెళ్తాయంటే తూర్పుకెళ్ళి పడమటికి పంపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సందర్భంగా తెలియజేస్తాను. 100 కాలువలకు వెళ్ళి అంతర్గామ చెరువులకు వచ్చి అంతర్గామ చెరువులకు వెళ్ళి కరువులు వాళ్ళకి మోత చెరువులకు వాన పడక ముందు వచ్చాయి. అప్పటికి ఇక వాన దేవుడు కరుణించి ఇక వర్షం కురిపించాడు. ముందు వాడలే వాడదు కోపం వచ్చింది. అరే ఎందుకు గుడ్డ కొట్టిడు కేసీఆర్ సార్ వచ్చింది. కానీ కోపవనం ప్రేమ దయ భగవంతుడు ఏ రూపంలో అల్ల రూపంలో ఉండని వెంకటేశ్వర స్వామి కానీ అప్పల భాగీరథుడు గారు మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ సందర్భాల్లో ఈ ప్రాంతానికి మళ్ళా కూడా వస్తూ ఉంటాం. కావాల్సుకొని ఇవాళ 3వ వార్డు 4వ వార్డు పెట్టుకున్నా చాలా గ్రామాలు కూడా తిరుగుతున్నాం. మీకు తెలుసు ఈ వార్డు నాకు కొత్తగా నాకు కూడా ఇక్కడ జరుగుతున్నది బంధువులు ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధిని కృషి చేస్తాం. ఒక్కడే కోరుతున్నాం మీ అందరినీ కొత్త కట్టుకునేటోళ్ళు జరి కట్టుకోండి. ఈ ప్లాట్ ఏదో పెడతారు మనకు లేవు చాలా కష్టమవుతుంది. 3 నెలలు ఎక్కి 2 వాళ్ళు తెలుస్తలేదు. ఈ తప్పు మనది కాదు. కానీ అంతకుముందు ఉన్నోళ్ళు అలవాటు చేశారు. ఒక్కసారి మాత్రమే మారతారా? ఆదత एक बार बदल जाते क्या? मगर सोचना చదువుకున్న వాళ్ళు విద్యావంతులు యువకులు మా అక్క చెల్లెలు జరి కట్టుకుంటే మన ఇంటి ముందటే జాగుంటుంది. మనమే మోరి కట్టుకోవచ్చు, మనమే చెట్టు పెట్టుకోవచ్చు, మన బండి ఇంటి ముందర పెట్టుకోవచ్చు. లేకపోతే రోడ్డు కట్టబోతుంది. దయచేసి ఇవాళ ఎలక్షన్ల ప్రచారం కాదు. ఈ ఓట్ల దగ్గర వచ్చి వంకలు పెట్టుకుంటారు. ఓట్ల కోసమే కాదు రాజకీయాలు అనేవి సేవ చేస్తుంటాయి. ఎప్పుడు కూడా చూడా బాత్ బోల్కే జీతన సహీ బాత్ దే బోలే మెడికల్ కాలేజ్ కరెంట్గా బోల్కే చెప్పినాం. బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ బ్రహ్మాండమైన హాస్పిటల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రోడ్లు పెద్దగా చేసాం. ఏ గరీబుల పట్టగొట్టలే. ఎప్పుడైతే బండి తీసిన వాళ్ళ కోసం మంచిగా గట్టి పాత బస్టాలు ఇచ్చిన ఇవ్వాలి. ఎవరికి కూడా మనం నుక్సాన్ చేయలేదు. అందులో హిందువులకు 60% ఉన్నాయి, ముస్లింలకు 40% ఉన్నాయి.
డ్రామా టాకీస్ కాడ కూడా కడుతున్నాం. రేపటి నాటికి అవకాశం వస్తే ఇంకా కూడా కడతాం. చాలా చాలా ప్రభుత్వ ఆఫీసుల దగ్గర ఇంకా జరగడం మీరు చూసారు. गरीब लोगों के लिए हटा है, फिर अच्छा सिस्टमेटिक बनाएंगे. केसीआर साहब बोलता है रोड మీద అమ్ముకునేటోళ్ళు మనకు సేవ చేస్తున్నారు. ఇसीलिए मैं पुलिस भाइयों को बोलता हूँ ఏ నాడు కూడా ఒక్క బండి వాళ్ళను మా పోలీసు వారు సతాయించరా చెప్పి సందర్భంగా అడుగుతాం. మీరు వచ్చినప్పటికెళ్ళి పక్కా చెప్పిన బండి వాళ్ళను గరీబ్ వాళ్ళను ఎట్టే పరిస్థితి అడుగుతుంది. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా చూసిన మధ్యలో బండి ఖాతే ఖాతే ఆగే. కాబట్టి ఈ రకంగా బీద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ఎన్నడూ లేదని పెన్షన్ భారతదేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఉన్నక్కడ 1000 రూపాయల పెన్షన్ కూడా లేవు, 1000 కూడా లేవు. ఇవాళ 2000 ఉంటుంది. ఇప్పుడు రాంగరాంగ ఒక ఆడబిడ్డ అడిగింది కొద్దిగా నౌకర్లు కావాలని. ఇలా తెలంగాణలో వచ్చిన ఉద్యోగాలు ఎక్కడ కూడా వస్తలేవు. ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. ఇప్పుడు కంప్యూటర్ చదివేళ్ళకి హైదరాబాద్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు అమెరికా పోయే వాళ్ళు అమెరికా పోతున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తున్నాయి. చూడు ఢిల్లీ దగ్గర హర్యానాలో కొట్లాడ, గురుగాంలో కొట్లాడ, బెంగళూరులో కొట్లాడ. మరి మన హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉన్నది ఆలోచించు. మరి ఇవాళ మణిపూర్ అయితే రగిలిపోతున్నది. కైసా అమన్ శాంతి శాంతి ఉన్న కానీ అభివృద్ధి ఉంటుంది. ఇవాళ మన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది. కేసీఆర్ గారి నేతృత్వంలో జరూర్ మన జగిత్యాల కూడా ఇంకా అభివృద్ధి అన్నది. ఆ సర్కో మరి గుజారిష్ करता हूं इस तरह करने में सबका साथ रहना. మా ఆడబిడ్డలు అందరి ఆశీర్వాదం ఉండాలి. పెద్దలు అన్న చెల్లెల ఆశీర్వాదాలు ఉండాలి.